ఐపీఎల్ కారణంగానే టెస్టుల్లో భారత క్రికెట్ పతనావస్థకు అడుగులు పడుతున్నాయా అంటే అవును అనే అనాల్సి వస్తోంది. ఐపీఎల్ కారణంగానే ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఆర్థికంగానూ వారికి మేలు చేకూరుతోంది. ఈ మాటలు నిజమే. కానీ ఐపీఎల్ ఆటతోని మిగిలిన ఫార్మాట్లకు నష్టం జరుగుతోంది. మరీ ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేసి అప్పుడప్పుడు వన్డేలు ఆడుతూ లీగ్స్కే ప్రాధాన్యత ఇచ్చే ప్లేయర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. అదే సమయంలో భారత్లో ఐపీఎల్ కారణంగా టెస్ట్ క్రికెట్లో ఆడే ప్లేయర్స్ను భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తోంది. అలా వెతికినా కూడా ఎవ్వరూ దొరకడం లేదు. కొద్ది కాలంగా టెస్టుల్లో మన ప్రదర్శన చూసిన వారు ఎవరైనా మొదట చెప్పే మాట ఇదే. అసలు టెస్ట్ ఫార్మాట్ అంటే క్రికెట్ సత్తాకు కొలమానం, ఆటగాడి ఓర్పుకు పరీక్ష, గంటల కొద్ది క్రీజులో నిలబడే సహనాన్ని టెస్ట్ చేసే ఫార్మాట్. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లో ఎవరిని అడిగినా చెప్పే మాట ఒక్కటే. ఒక్క క్రికెటర్ టాలెంట్కు అసలైన కొలమానం టెస్ట్ క్రికెటే. దీనిలో ఎలాంటి డౌట్ ఉండక్కర్లేదు కూడా. టీ20 తరహాలో క్రీజులోకి ఇలా వచ్చి అలా 4 షాట్లు బాదేసి పెవిలియన్కు వెళ్ళిపోవడం కాదు. టెస్ట్ ఫార్మాట్ అంటే అదొక మహాయజ్ఞం. 5 రోజుల పాటు ఆటగాళ్ల ఓర్పుకు, ఫిట్నెస్కు, వ్యూహాలకు రియల్ టెస్ట్. ఇండియాలో గత 15 ఏళ్ల కాలంలో టెస్ట్ క్రికెట్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేర్లు రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, పుజారా, రహానే. వీరందరికీ క్రికెట్ వర్గాలు ఇచ్చిన బిరుదు టెస్ట్ స్పెషలిస్టులు. నిజమే, వీరు క్రీజులో ఉన్నారంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కాదు తలనొప్పి వస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యర్థి విజయానికి, ఇండియా ఓటమికి అడ్డుగోడలా, అది కూడా కాంక్రీట్తో కట్టిన గోడలా నిలబడిన చరిత్ర వీరిది. మ్యాచ్లు గెలిపిస్తేనే హీరోలు కాదు, ఓటమిని తప్పించి డ్రాగా ముగించిన వారు కూడా హీరోలే. అలాంటి హీరోలనే టెస్ట్ స్పెషలిస్టులుగా పిలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే టెస్ట్ స్పెషలిస్టులు టీ20లో ధనాధన ఇన్నింగ్స్లు ఆడేందుకు వీలుందేమో కానీ టీ20లో మెరుపులు మెరిపించే ఆటగాళ్లు మాత్రం టెస్ట్ స్పెషలిస్టుగా మారాలంటే కొన్నేళ్ల పాటు శ్రమించాల్సిందే. గత ఏడాదిన్నర కాలంగా టెస్ట్ క్రికెట్లో ఇలాంటి ఆట తీరు దిగజారుతూ వస్తోంది. దీనికి కారణం రెడ్ బాల్ క్రికెట్లో సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడే బ్యాటర్లు ప్రస్తుతం టీమిండియాలో కనిపించడం లేదు. కేవలం ఐపీఎల్ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి వచ్చిన ఆటగాళ్లనే కోచ్ గంభీర్ అన్ని ఫార్మాట్లలోకి ఎంపిక చేస్తున్నాడు అన్నది వాస్తవం. దీంతో ఐపీఎల్లో సత్తా చాటిన వారికి కొద్ది కాలంలోనే టెస్టు జట్టులో కీలక బాధ్యతలు అప్పగిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయన్నది మాజీల మాట. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఇవే కామెంట్స్ చేశారు. ద్రవిడ్, లక్ష్మణ్, పుజారా లాంటి బ్యాటర్లు జట్టులో లేనప్పుడు టెస్ట్ క్రికెట్లో విజయాలు ఆశించడం అత్యాశే అవుతుందని అభిప్రాయపడ్డారు. నిజమే మరి, క్రీజులో పట్టుమని 10 ఓవర్ల పాటు కూడా నిలవలేని బ్యాటర్లతో టెస్టు మ్యాచ్లను డ్రాగా ముగించాలని కోరుకోవడం పొరపాటే. అందుకే సీనియర్లైనా, కొత్తగా వచ్చే యువ ఆటగాళ్లైనా రెగ్యులర్గా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. రంజీల్లో ప్రదర్శన ఆధారంగానే జట్టులోకి తీసుకునే గత సంప్రదాయాన్ని వదిలేయకూడదు. మరి ఇప్పటికైనా బీసీసీఐ సెలెక్టర్లు, కోచ్ గంభీర్ దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని ఆటగాళ్లకు అవకాశాలిస్తే టెస్ట్ క్రికెట్లో భారత పరాజయాలకు బ్రేక్ పడుతుందని చెప్పొచ్చు.